వైపర్ ఆపేసానంటే నాకేం కనిపించదు. ఇంకా ఆర్డరబుల్లీ దేవత్సంగా పడుతుంది రెయిన్. అసలు పాపం ఇక్కడ కూడా ఏదో ఈవెంట్ జరుగుతుంది. పాపం వాళ్ళందరూ బిస్కెట్ అయిపోయారు. అసలు ఇక్కడ కనీసం ఒక చినుకు కూడా లేదు. 100 people will know he's doing something. They just watch. అరే వీడు నాకు తెలుసురా అని వాడి ఫ్రెండ్స్ చెప్తాడు. యువర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈస్ గాన్ ఫర్ ఎవర్. పింక్ కెఫే ఇక్కడ కాదనుకుంటా. ఇప్పుడు ఏం చెప్పాలో మరి అష్కాకి గుర్తులేదు. పద పద నడు. ఇవాళ సోలోగా బయటికి వెళ్తున్నా. ఎక్కడికంటే వెళ్ళేదోడు మాట్లాడుతున్నాను. లెట్స్ గో. సో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. సో ఇవాళ వర్కింగ్ డే కాబట్టి అష్క రావట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ కీపింగ్ ద సోలో. వాట్ టు డూ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. సో ప్రస్తుతానికి అయితే నేను ఇవాళ ఎనీవే నాకు వర్కింగ్ డే, బట్ 2 to 3 hours కొంచెం ఉండనని చెప్పేసి అప్డేట్ చెప్పి ఐ వాజ్ గోయింగ్. సో ఇప్పుడు చిన్న ఫంక్షన్ ఉంది, దాన్ని అటెండ్ అయ్యి మళ్ళీ రావాలన్నమాట. సో ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి బికాస్ 2 days వర్కింగ్ డే. సో లెట్స్ గో. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్. ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాను నేను ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ చేయడానికి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇవాళ వర్కింగ్ డే కాబట్టి అంత టైం స్పెండ్ చేయలేను అక్కడ, లేదంటే కొంచెం టైం స్పెండ్ చేసేటోని. అండ్ మోరోవర్ నేను అక్కడనే ఉన్నాను కాబట్టి మళ్ళీ అష్క ఒకదే ఉండిపోద్ది ఇంట్లో. సో అందుకని ఫాస్ట్గా అటెండ్ చేసి ఫంక్షన్ అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఫాస్ట్గా వచ్చేయాలన్నమాట. అండ్ వర్క్ కూడా ఉంది, అది కంప్లీట్ చేసుకోవాలి. ఏదన్నా ఆఫ్ డే అయితే బాగుండేది, బట్ ఎనీవే నెక్స్ట్ లైక్ ఈ మంత్ ఎండింగ్లో మా చెల్లి అండ్ మా తమ్ముడు వస్తున్నారు. సో మా చెల్లి బెంగళూరులో వర్క్ చేస్తుంది, మా తమ్ముడు హైదరాబాద్లో. సో వాళ్ళిద్దరు వస్తున్నారు అనమాట. అప్పుడు ఎలాగో వెళ్తాం, బట్ ప్రస్తుతానికి అయితే వెళ్ళి ఫంక్షన్ చూసుకొని వచ్చాయి. సో యా. సో యాక్చువల్లీ కార్లో కొన్ని యాక్సెసరీస్ కొనాలి, కొన్ని కొన్నాం, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక మౌంటెడ్ మొబైల్ హోల్డర్ ఒకటి తీసుకోవాలి. వై బికాస్ ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు కంటెంట్ షూట్ చేయడానికి ఆర్ ఆల్స్ ఫోన్ హోల్డ్ చేయడానికి. సో అదొకటి కావాలి, సెక్షన్ ఉంటుంది కదా, అదొకటి కొనాలి. అండ్ ఒక 12 volts ప్లగ్ ఒకటి కొనాలి. సో అది ఛార్జర్ కేబుల్స్ కనెక్ట్ చేసేది. అండ్ ఛార్జర్ కేబుల్స్తో పాటు ఇంకొకటి ల్యాప్టాప్ ఛార్జర్ కూడా పెట్టేది ఒకటి ఉంటుంది ప్లగ్, బట్ దట్ ఈస్ ఆన్ సమ్ హయ్యర్ సైడ్. ఒక 4000 అంత ఉంది, బట్ ఐఎమ్ థింకింగ్ అది కొనొచ్చా లేకపోతే వేస్టా అని. నార్మల్ది ఒక 500,000లో వచ్చేస్తుంది. దట్ ఈజ్ జస్ట్ ఒక నార్మల్ ఒక 2-3 కేబుల్స్ పెట్టుకునేది, లేదంటే ఇలా పుల్ చేసేది. సో ఆ రెండు కొందామని ప్లానింగ్లో ఉన్నాం. ఇలా పట్టుకొని లాక్ చేయాలంటే ఇట్ ఈస్ సమ్వాట్ ఇన్కన్వీనియన్స్ అండ్ రిస్కీ బోత్. మీరు వీడియోస్ చూస్తుంటే లైక్ కంటెంట్ యొక్క డ్యూరేషన్ లైక్ ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లైక్ ఇట్ ఈస్ ఫ్రమ్ 5 to 10 minutes ఉంటే బెస్టా, లేకపోతే అబౌట్ 10 minutes 10 to 15 minutes ఉంటే బెస్టా? సో వాట్ డూ యూ, మీకు ఏది కంఫర్టబుల్? ఈ డ్యూరేషన్ది ఎంత ఉంటే బాగుంటుందో కింద కమెంట్స్లో చెప్పండి. సో దాన్ని బట్టి విల్ స్టిక్ టు ద టైమ్ లైన్. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. నేను మీకు ఒకటి చెప్దాం అనుకున్నా. ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా స్టార్ట్ చేశారనుకో కొత్తగా, లెట్స్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, లేదా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, లేదా ఒక సంథింగ్ యూ స్టార్టెడ్. ఓకే, సో మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ, మోస్ట్ లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ 10 people, అవుట్ ఆఫ్ 10 ఒక 7-8 people ఖచ్చితంగా ఇగ్నోర్ చేస్తాం. దే విల్ నాట్ సపోర్ట్. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో రీసెంట్లీ ఐ స్టార్టెడ్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, నేను ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను ఏమైనా పోస్ట్ చేస్తే నేను నా పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో రీపోస్ట్ చేసి దెన్ ఐ విల్ రీపోస్ట్ ఇట్ నా మెయిన్ అకౌంట్లో, సో దట్ పీపుల్ వుడ్ నో. ఇప్పుడు నాకు ఒక 500 followers ఉన్నారనుకో ఇన్స్టాలో, అందులో ఒక లెట్స్ నాకు ఒక రెగ్యులర్గా ఒక 100 views వస్తాయి అనుకో ఒక స్టోరీకి. సో 100 people will know that okay he is doing something, కానీ they just watch. They don't they don't go
go subscribe, they don't follow, they don't share, something like that. ఓకే, అండ్ నీకెవరైతే తెలుసో వాళ్ళు సపోర్ట్ చేయరు, నీకెవరైతే తెలియదో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దీనికి కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. ఎవరైతే నాకు తెలియదో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారంటే, మై సిస్టర్ తను ఏం చేసిందంటే తన ఫ్రెండ్స్ అందరికీ ఈ ఛానల్ లింక్ పంపించింది, ఇన్స్టా లింక్ పంపించింది. వాళ్ళు వచ్చి ఫాలో కొట్టారు చూడండి. కానీ నాకు తెలుసు ఫాలో కొట్టరు. సో యూ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ ఆన్ వెన్ యూర్ స్టార్టింగ్ సంథింగ్. సో మీరు సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు వీడు మనకు తెలుసురా అని ఎవరు చెప్పరు. వన్స్ యూ బికమ్ సమ్ వన్, అరే వీడు నాకు తెలుసురా అని వాడి ఫ్రెండ్స్ చెప్తాడు. సో బీ అట్ ఇట్. మీరు ఏం చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి. నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ అండ్ నెవర్ లూజ్ హోప్, నెవర్ గివ్ అప్. సో ఇప్పుడే కంప్లీట్ అయింది, బట్ ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఫుల్ వర్షం అసలు. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. రైనింగ్ హారిబుల్లీ, బీభత్సంగా పడుతుంది రెయిన్ అసలు. సో అలా వెళ్ళామో లేదో రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఐ డోంట్ నో మీకు వినిపిస్తుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అంత హార్ష్గా రెయిన్ వస్తుంది. చాలా బీభత్సంగా. ఇప్పుడు వైపర్ ఆపేసారంటే నాకేం కనిపించదు ఇంకా, అది బ్లర్. సో చాలా హార్ష్గా అయితే రైన్ ఉంది. ఫుడ్ కూడా కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికే రైన్ స్టార్ట్ అయింది. కానీ అక్కడ టైం స్పెండ్ చేసి ఫుడ్ పెట్టుకున్నాము, ఇంకా ఫుల్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ ఫుల్ ఎండ ఉందన్నమాట. సో అక్కడ టెంట్స్ కూడా వాటర్ ప్రూఫ్ టెంట్స్ కాదు. పాపం ఇక్కడ కూడా ఏదో ఈవెంట్ జరుగుతుంది. పాపం వాళ్ళందరూ బిస్కెట్ అయిపోయారు. వాటర్ ప్రూఫ్ టెంట్స్ కాదు అవి. సో మొత్తం వర్షం అంతా పడిపోయింది అనమాట. ఫుడ్ కూడా కొంచెం తినేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చింది, స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు మెల్లిగా ట్రై చేసుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేయాలి. సో అక్కడ వర్షం ఉంది కానీ అసలు ఇక్కడ కనీసం ఒక చినుకు కూడా లేదు. సీ ద రోడ్, ఇట్స్ క్లియర్ స్కై అండ్ క్లియర్ రోడ్. సో అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ లేదు వర్షం. సో ఇప్పుడు క్విక్గా ఒక పింక్ కెఫే అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళలేదు, బట్ రిష్కాకు ఒక పేస్ట్రీ కావాలంట. అక్కడ ఆగి పేస్ట్రీ తీసుకొని ఫోన్ చేయాలి అక్కడ ఉందని, ఇంటి దగ్గర ఉందా లేదా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిందని. ఆఫీస్లో ఉంటే ఆఫీస్కి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని we'll get back to my home and start working. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా అని లీనియన్స్ తీసుకొని వర్క్ చేయలేదనుకో అంతే అయిపోతుంది. యువర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈస్ గాన్ ఫర్ ఎవర్. సో టేక్ దట్ ఫ్లెక్సిబిలిటీ if you are working from home, and same way deliver your work. So both sides it's a win-win. నీ వర్క్ కంప్లీట్ చేసుకోగలుగుతావు అండ్ నీ పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయగలుగుతావు. సో దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అండ్ బై ద వే నేను అసలు ఆఫీస్ నుంచి వర్క్ చేయలేదు. సో నా ఫస్ట్ జాబ్ ఇట్స్ అన్ వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ నౌ ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ యూస్ టు డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. సో ఆఫీస్కి వెళ్ళి చేయాలంటే నాకు ఇప్పుడు అవ్వని పని. సో నెక్స్ట్ థింగ్ చూసుకుని ఏమన్నా మారే ఉన్నా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చూసుకుంటాం అన్నమాట. సో లెట్స్ గో టు ద కెఫే నౌ. ఐ థింక్ పింక్ కెఫే ఇక్కడ కాదనుకుంటా. నేను అది ఎక్కడ చూసాపా, సమ్వేర్ ఇన్ రాజమండ్రి ఈటెన్ ప్లే దగ్గర ఎక్కడ ఉంటుంది పింక్ కెఫే, ఇక్కడ కాదు. సో ఇప్పుడు ఏం చెప్పాలో మరి అష్కాకి. ఐఎమ్ సో సారీ. చూడాలి ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళాలి. అయ్యో అన్నీ దాటేసి వచ్చేసా. వర్షం పడుతుందని ఆగలేదు ఎక్కడ మధ్యలో, రాజమండ్రి వెళ్ళలేదు అసలు. వచ్చి దారిలో కూడా బైక్ రేస్ ఏం కనిపించలేదు.
సో ఇక్కడ పింక్ కెఫే యాక్చువల్లీ మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు చూసాను నేను, అది మైండ్లో ఉండిపోయింది నాకు. సో అందుకే పింక్ కెఫే అని వచ్చింది. సబ్ కాన్షియస్ మైండ్. బ్రో at this moment he knew ఓకే కవర్ చేసేది. నేను బేకరీకి వెళ్ళాను, అక్కడ ఇది ఉంది. సో నీకు ఫ్లవర్ కావాలో కన్ఫ్యూజ్ అయ్యి వచ్చేసానని చెప్తా, ఏముంటుందో చూద్దాం. ఇక్కడ మాకు వెళ్ళి దాంట్లో ఏముండవు. మళ్ళీ నేను బేకరీకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, కానీ అక్కడ ఇవి ఉండవు, రెడ్ వెల్వెట్ ఇవి ఉండవు అనమాట. సో ఇవి రాజమండ్రిలోనే దొరుకుతాయి, ఇక్కడ దొరకవు. యా, సో నేను వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తా. కుదిరితే ఆ క్లిప్ పెడతా అష్కాతో మాట్లాడేది, లైక్ ఈ పేస్ట్రీ గురించి. ఆర్ఎల్స్ డిస్కషన్ రాకపోతే ఐఎమ్ సేవ్డ్. సో నేను ఆల్మోస్ట్ ఇంటికి వచ్చాను. సో మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. సో యా, హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నేను ఇంటికి వచ్చేసా. సో ఫ్రెష్గా కూడా ఉంది ఇంటి దగ్గర. ఓ మై గాడ్, ఇట్స్ హర్ బైక్. సో యా, ఇప్పుడు పేస్ట్రీ అయితే కూడా పెడతాలే కారు మీద. వర్షం పడుతుంది ఫుల్గా, వర్క్ ఉంది కదా మరి. వెళ్ళారా ఇప్పుడు చేసుకుంటున్నా. వెళ్ళారా నీకు చెప్ప